లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చెప్పడం బీఆర్ఎస్ నేతలు మొదట్నుంచి చేస్తున్న ప్రచారమే. ఇప్పుడు కాళేశ్వరం కుంగిపోయినా సరే వరద ప్రవాహానికి మేడిగడ్డ తట్టుకుని నిలబడిందని కొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టారు. కొట్టుకుపోలేదు కాబట్టి అది సూపర్ అంటున్నారు. మరి 7వ బ్లాక్ ఎందుకు కుంగినట్లు, అందుకు ఎవరు బాధ్యులు అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణాల్లో కాళేశ్వరం కుంగుబాటు కూడా ఒకటి. సో ఈ కాళేశ్వరం డ్యామేజ్ నుంచి జనం దృష్టి మళ్లించడానికి గులాబీ నేతలు నానా పాటలు పడుతున్నారు. అయితే అవన్నీ బూమరాంగ్ అవుతున్నాయి. గులాబీ నేతలు కాళేశ్వరంతో ఎంత మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నాలు చేశారో అంతకు రెట్టింపు డ్యామేజ్ అదే ప్రాజెక్టుతోనే జరిగింది. మరి అదే విచిత్రం, అదే నిజం. మేడిగడ్డ కుంగిన దెబ్బకు ఇప్పటికే బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచారు. జరగాల్సింది జరుగుతూనే ఉంది. ఓవైపు ఇంత జరుగుతుంటే లేటెస్ట్గా కేటీఆర్ చేసిన ట్వీట్ మరో పరాకాష్ఠగా మారింది. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయని, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకొని సలాం చేస్తుందంటూ పోస్టు చేశారు. కేసీఆర్ సమున్నత సంకల్పం జై కొడుతోందని, జలహారతి పడుతోందని, మానవ నిర్మితం అద్భుతమని కేసీఆర్ సారుకు తెలంగాణ ప్రజల పక్షాన మరోసారి సెల్యూట్ అంటూ రాసుకొచ్చారు. త్వరలోనే మేడిగడ్డ వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. సరే, కొంతసేపు ఇదే నిజం అనుకుందాం. మరి నిజంగానే భారీ వరద తట్టుకుంటే మేడిగడ్డ 7వ బ్లాక్ ఎందుకు కుంగినట్లు? 18, 19, 20, 21 పిల్లర్లకు క్రాక్స్ ఎందుకు వచ్చినట్లు? నిజానికి భారీ వరదను తట్టుకోలేకే ఇది జరిగిందన్న విషయం ప్రజలకు తెలియదనుకున్నారా? గేట్ల నుంచి నీళ్లు కింద పడే లెవెల్ కూడా సరిగ్గా డీల్ చేయలేకపోయారని, ఎత్తు నుంచి కింద పడడంతో పునాదులు కదిలిపోయాయని నిపుణులు ఇప్పటికే తేల్చారు. ఇప్పుడు ఒక్క సీజన్లో భారీ వరద రాగా ఆహా ఓహో అంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అదే గేట్లు మూసేసి ఉంటే బ్యారేజ్ తట్టుకోవడం కష్టమని ఎన్డీఎస్ఏ చెప్పింది నిజం కాదా? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు అన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. నిజానికి అక్కడ బ్యారేజ్ లేకపోయినా నీళ్లు పారేవి. ఎందుకంటే అవేమి ఎత్తిపోసిన నీళ్లు కాదు, సహజ వరద ప్రవాహం. వాటిని ఆపే పరిస్థితి కూడా ఉండదు. వరద వెళ్లాక పిల్లర్స్ పునాదుల దగ్గర అసలు సీన్ ఏంటో తెలుస్తుందంటున్న వారు ఉన్నారు. అప్పుడే అద్భుతమని చెప్పుకొని కాళేశ్వరం డ్యామేజ్ నుంచి కవర్ చేసుకుందామంటే కథ ఎటు తిరుగుతుందో తెలియదు. మరి లక్షల కోట్ల అప్పు చేసి ప్రతి తెలంగాణ పౌరుల మీద ప్రతి అప్పుని ఎత్తి ఈరోజు అందరి అవస్థలు చేస్తున్న బాబుల మోటార్ కానస్తలేవు, మా వాటర్ మాకే వస్తున్నాయి. కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ దాని ద్వారా రైతులకు ఏం న్యాయం జరిగిందో రైతులు చెప్పాలి. ఏం జరిగింది అన్నది అన్యాయం జరిగింది. మొన్నటికి మొన్న మాజీ సీఎం కేసీఆర్ ఇసుక బస్తాలు అడ్డువేసి నీళ్లు నింపొచ్చని వాటిని పైకి ఎత్తిపోయవచ్చన్నారు. ప్రభుత్వం రిపేర్లు చేయకపోతే తానే కుర్చీ వేసుకొని 50,000 మంది రైతులతో కలిసి రిపేర్ చేసి బ్యారేజీలన్నీ నింపుతానంటూ కామెంట్ చేశారు. నిజానికి కేసీఆర్ కుర్చీ వేసుకొని కడతానన్న ప్రాజెక్టులు ఏమయ్యాయో అందరికీ తెలిసిన విషయమే అని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సో ఎలాగైనా కాళేశ్వరం గ్రేట్ అని అంతా అనాలి, అందరూ చెప్పుకోవాలి. ఇదే గులాబీ టీం కోరుకుంటోంది. మరి గ్రౌండ్లో జరుగుతున్న కథ అంతా వేరుగా ఉంది. గత 8 నెలల నుంచి 3 బ్యారేజీల గేట్లన్నీ ఎత్తేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 కోటి ఎకరాలకు ఇస్తానన్న నీళ్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాళేశ్వరం నీళ్ళ ద్వారా ఇప్పటి వరకు ఏ 1 ఎకరం బారింది లేదు. అదే వర్షం పడితేనే చెర్రలకు నీళ్ళు వస్తే, బాయిలకు బోర్లకు నీళ్ళు వస్తే పండించుకొని బతుకుతున్నాము. బోయిలకు బోర్లకు నీళ్ళు వస్తే కాళేశ్వరం నీళ్లు ఉపయోగపడతామని కేసీఆర్ కట్టిస్తే మాకు ఆ నీళ్లు ఉపయోగం లేదు. వర్షాలు పడితే నీళ్లు వస్తానే పంట పండించుకొని తింటున్నాము. ఒక్క మనిషికి 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు చిన్నలకు పెద్దలకు ఎత్తిండు అప్పు. ఆయన చేసింది ఏమీ లేదు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వాటర్ ఇస్తానని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిండు. ఇప్పటి వరకు 1 గుంట భూమి కూడా ఆయన వాటర్ ఇవ్వలేదు. అందుకు మేము వర్షాధారం వల్లనే ఇప్పటి వరకు మేము బతుకుతున్నాము. వర్షం లేకుంటే మేము బతకలేము. మాకు పక్కన బోర్లు బావిలు ఉండవాటికైనా మేము
బతుకుతున్నామని నేను మనం చేస్తున్నా. నీళ్లు పైకి ఎత్తాలి, పైనుంచి వరద వస్తే కిందికి గేట్లు వదలాలి. ఇదే కొన్నాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తంతు. ఎస్ఆర్ఎస్పీ నుంచి సహజ సిద్ధంగా వచ్చే ప్రవాహాన్ని వెనక్కు ఆపేయాలనుకోవడమే పెద్ద లోపం. ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకే నీళ్లు ఇవ్వాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నీళ్లను ఎక్కడెక్కడికో పంపిస్తామంటూ గప్పాలు చెప్పుకుందని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరుపై మొదటి నుంచి విమర్శలే వచ్చాయి. మెదడు రక్తం కరిగించి కట్టామని కేసీఆర్ చెబుతుంటే సొంత డిజైన్లతో కట్టారని ప్రత్యర్థి పార్టీలు ఫైర్ అయ్యాయి. అయితే అవన్నీ తన డిజైన్లు కావని, ఇంజనీర్లదే అని మాజీ సీఎం సింపుల్ గా తప్పుకున్నారు. 1,00,000 ఎకరాలకు నీరు అందిస్తున్న మేడిగడ్డ ప్రాజెక్టు ఈరోజు ఎన్ని ఎకరాలకు నీరు అందించిందో ఒక్కసారి మా పంట పొలాలకు వచ్చి చూడండి. ఈ ప్రాంతంలో కానీ మా నియోజకవర్గంలో కానీ ఈ ప్రాజెక్టు వల్ల 1 ఎకరం నీరైనా పారించి 1 ఎకరమైనా పండించిన రైతు కనుక తీసుకొచ్చి మీరు కనుక రుజువు చేస్తే మా రైతులందరం మీరు ఏది చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వానాకాలంలో వరదను ఆపలేక గేట్లు ఖుల్లాగా తెరిచి నీళ్లను వదిలేసే పరిస్థితి. ఎండాకాలంలో ప్రాణహితలో నీళ్లు లేక మోటార్లను ఆన్ చేయట్లేదు. ఎత్తిపోయని దుస్థితి. గత 4 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే వర్షాకాలంలో నీటిని ఎగువకు పంపింగ్ చేసే అవకాశమూ ఉండట్లేదు. ఎందుకంటే ఆ టైంలో ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి మొదలుకొని ఎగువన రిజర్వాయర్లన్నీ ఎస్ఆర్ఎస్పీ ద్వారా వచ్చే నీటితో ఫుల్గా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో మోటార్లను స్టార్ట్ చేసి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలకు వాటర్ లిఫ్ట్ చేసినా ఆ తర్వాత కురిసే వానలతో తిరిగి గేట్లను తెరిచి కిందికి వృథాగా వదిలిపెట్టాల్సి వస్తుంది. వచ్చింది కూడా 2019, 2020, 2021 సీజన్లలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 60 టీఎంసీల నీళ్లను మోటార్లతో ఎత్తి ఆ తర్వాత వృథాగా దిగువకు వదిలేసింది. సీన్ కట్ చేస్తే వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లులు వృధా అయ్యాయి. ఏటా జూన్ నుంచి డిసెంబర్ వరకు వానాకాలంలో నీళ్లను లిఫ్ట్ చేయడం, వరదలొస్తే వదిలేయడం, ఇదే సీన్ కాళేశ్వరంలో కనిపించింది. మళ్లీ ఎండాకాలంలో మార్చి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద వాటర్ లెవెల్స్ పూర్తిగా పడిపోవడంతో ఎత్తిపోసేందుకు ఛాన్స్ లేకుండా పోయేది. కరువు వస్తేనే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు విలువేంటో తెలుస్తుందని గులాబీ నేతలు పదే పదే చెప్పినా ఏవీ వర్కౌట్ కాలేదు. చివరికి ప్రాజెక్టే మూలన పడింది. ఓవరాల్ గా పాత ఆయకట్టు స్థిరీకరణ కథ కంచికే చేరితే కొత్త ఆయకట్టు వట్టి ముచ్చటగానే మిగిలిపోయింది. ఎత్తిపోతలు కాదు, తిప్పిపోతలుగా ప్రాజెక్టు మారిపోయింది. కాళేశ్వరం రాష్ట్ర ప్రజలకు, ఖజానాకు ఓ గుదిబండగా మారిపోయిందన్న విమర్శలైతే పెరుగుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.